హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మోడల్ సాత్విక్. గైస్, మొన్న ఒకటి ఫోన్ ప్రాంక్ చేసి మొత్తం ఫెయిల్ అయిపోయింది, వీడియో అంతా వేసింది. అయితే మేము వీలైతే మళ్ళీ ఒకసారి ప్లాన్ వేసేసినాం. నంబర్ 1 ఇలా ఫీడ్ కొట్టేసుకున్నాం. వీళ్ళకే ఫోన్ చేసుకుంటా మస్తు ఫన్నీ చేసేస్తాం. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే, కానీ కాకపోతే ఏంటంటే నా ఫోన్లకే కాకుండా శివ ఫోన్లకే చేస్తున్నాం. మీరు చూడండి, మస్తు ఫన్నీ ఉంటుంది గైస్. చూడండి మీరు, కంటిన్యూ. సో గైస్, ఇగో మేమైతే స్టార్ట్ చేసేసినాం. చేయి కొందరు ఫటాఫడి అవుతున్నాం. సో గైస్, గుర్తుపట్టిరు అనుకుంటా, శివబాయ్ అంటారు, కాలిబేలి. అగడిసి మాచారెడ్డి కాలేజ్ అందరూ ఫోటో కావాలంటే 300, సెల్ఫీ కావాలంటే 200. సెల్ఫీ అన్న ఫోటో అన్న. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా. మన శివ అయితే ఇవాళ ఒక మినీ బ్లాగ్ తీసిండు, త్వరలో ఛానల్ కూడా తీస్తాడు గైస్, మీరు కొంచెం వెయిట్ అండ్ సీ. సో గైస్, ఈమె పేరు నువ్వు మాట్లాడు నీ వాయిస్ ఏర్పడుతుంది. సో గైస్, ఈమె పేరు పొట్టి. మా గైస్ అందరూ ఏమంటారు అంటే నేను వాయిస్ తెలిసిపోతుంది అంటారు, అందుకే నేను మాట్లాడతా. మన వేరే ఉంటది కదా వాయిస్. హలో మేడం, పొట్టిగారా అండి? మేడం ఎక్కడ ఉన్నారు మేడం? ఈ శివ హలో ఎవరు మాట్లాడేది? సరే. హలో, కొంచెం మా పాత ఇంటికి రండి, మేము వీడియో షూట్ చేస్తున్నాం, వస్తారా? పిచ్చి ట్రూ కలర్ ఉందా? సో గైస్, ట్రూ కలర్ ఉంది కాబట్టి గుర్తుపట్టేసింది ఆమె. ఇప్పుడైతే చూద్దాం, ఇక ఓడి గుర్తుపట్టకపోతే మన అదృష్టం. ఆమె అయితే గుర్తుపట్టేసింది. నెక్స్ట్ చలో రాకెట్. గైస్, మొత్తం చూడొచ్చు మీరైతే, ఫన్నీ విషయం. హలో 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 మీరు చెప్పు. హలో మేము అంబర్పేట స్కూల్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. అంబర్పేట స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పు సార్లమమ్మా మేము. హలో అమ్మా, మీ పేరేం పేరమ్మా? ఇక్కడ రిజిస్టర్ లో మీ పేరు ఉంది, అయితే వాళ్ళ మదర్దా ఫాదర్దా అని చేసినాం. తేజస్వాని వాళ్ళ డాడీ, అమ్మ మీ మదరా? మళ్ళీ సో గాయస్, ఇగో మేము మళ్ళీ అయితే ఇస్తున్నాం గాయస్. జర ఆడనెక్క మాట్లాడస్తలేదు, కాకపోతే ఏంటంటే నేను మాట్లాడతా కూడా. మాట్లాడితే పక్క తెలిసిపోతుంది గాయస్, అందరికి తెలిసిపోతుంది. చూడండి మీరు. ఇలాంటి 25 seconds ఇట్లా. హలో అమ్మా, మేము స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. అది ఏం లేదమ్మా, రిజిస్టర్ లో నంబర్ ఉంది, అయితే వాళ్ళ మమ్మీదా డాడీదా అని చేసినాం. డాడీదా? ఓకే సార్, ఓకే. ఎక్కడ ఉన్నారండి మీరు? అవునా, సరే అమ్మా. హెడ్ మాస్టర్ సార్కి ఇస్తున్నా, పెద్ద సార్కి ఇస్తున్నా, మాట్లాడండి. హలో, నమస్కారం అయ్యా. ఈ తేజస్విని అనే మీ బిడ్డనేనా?
మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్. హలో హలో సార్ సార్ వింటున్నా. ఆమె స్కూల్కి వస్తలేదు మరి. ఇవాళ వచ్చింది. నిన్న మొన్న ఎందుకు రాలేదు? అవునా అమ్మా. సో అయితే మీరు ఇప్పుడు 10వ తరగతి కదా, డైలీ పంపించండి. ఇక్కడ ఆబ్సెంట్ కావద్దమ్మా. ఇప్పుడు ఆబ్సెంట్ అయితే మళ్ళా మార్కులు తక్కువ పడితే మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటది. ఆ ఊరికి పోతే ఏమొస్తదమ్మా? మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఊరికి పోతే చెప్పండి మీరే. సార్ ఊరికి పోతే ఊరికి పోతే మీరు వండి కానీ ఆమెను పంపించాలి కదమ్మా స్కూల్ కి. మళ్ళీ ఇప్పుడు 10వ తరగతిలో మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, చదువుకోవాలి. కాదన్నా, ఇప్పుడు మీరు పంపిస్తేనే ఇప్పుడు ఆమె భవిష్యత్తు బాగుంటది కదా. డైలీ పంపించాలి. ఇట్లా ఆబ్సెంట్ చెయ్యనియద్దు. ఆమె పోనంటే కూడా పంపించాలి. ఏదో జ్వరం వస్తే అది ఇది ఉంటే చెప్పాలా గాని. హలో రాజయ్య గారు, అయితే ఇక్కడ గొట్టుముగుల లింగం మీ ఇల్లు ఎక్కడ ఉంటది? అలా బిడ్డ కూడా వస్తలేదు, అట్లా ఎందుకని? అలా ఓకే రాజయ్య, మీ బిడ్డనైతే రోజు వదిలియండి, సెల్ ఇవ్వకండి. ఫోన్ అయితే చేతికి ఇవ్వకండి అయ్యా. అయితే మేము ఫోన్ లా మేము ఇన్స్టాగ్రామ్ వాడతాం అన్నట్టు అయ్యా. అది వాడోడికి ఒకసారి అనిపించింది అలా, జర వాడకమని సెల్లును. ఫోన్ ఇవ్వకండి అమ్మా. సార్ మీరు ఫోన్ ఇవ్వకండి. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. ఇప్పుడు చదువుకోవాలన్నా అటు ఆ ఫోన్లలో మునిగిపోతే వాళ్ళు ఏం చదువుతారు? అదే చెప్తున్నా రాజయ్య. ఇగో త్వరలో ఇప్పుడు బుక్కులు కూడా ఇస్తాము, ఆమెకు మంచి స్టడీ కూడా, అందరికి స్టడీ మంచిగా చెప్తున్నాము. మీరైతే డైలీ పంపించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. తిన్నారా మరి? సరే డైలీ పంపించండి అంటున్నా. హలో, డైలీ పంపించండి సార్, డైలీ పంపించరి అంటున్నా. ఉంటా నేను. గొట్టుముగుల లింగంకి ఫోన్ చేయాలి ఇప్పుడు. సరే అయ్యా. సో గాయ్స్, ఇగో మీరైతే చూసినారు మేము ఎంత ఫన్నీ చేసినామో. కాకపోతే ఇంకా ఫన్నీ చేద్దాం కానీ అని ఆగమవుతాడు పాపం, 2 నంబర్లు అట్టి ఆగమవుతాడు. ఇంకా 2 అని ఒకటి చెప్పినా కదా, డబుల్ 9 ఒకటి ఉంటుంది చెయ్యి. ఫన్నీ ఇంకా చేయొచ్చు, ఇంకా మస్తు చేయొచ్చు అని ఆయన ఆగమవుతాడు గాయస్. అందుకే జర్ర మామూలుగా చేసినాం అంతే. ఎంతసేపు కాదు ఆగం పట్టించే నీకే, మాకు ఎంతసేపు కాదు. కాకపోతే ఏంటంటే ఇవే నంబర్లకి ఇంకొక, ఇప్పుడు 4 తీసినాం కదా, ఇంకొక 5 తీస్తాం. అది పార్ట్ 2 కూడా పెడతాం గైస్, మీరు చూడొచ్చు. ఇంకా ఫన్నీ చేస్తాం గైస్ మొత్తం. మీరు చూసుకోవచ్చు. ఇటు నేను చేస్తా నంబరు పెడతాంటున్నా కదా. నేను అందుకే ఫిడ్ చేయమన్నా నీకు. నువ్వు ఇట్లా మనీ ఫిడ్ చేయలేవా? సో గైస్ నేను 2 నంబర్స్ ఇచ్చి మళ్ళీ పెడతా వీడియో. మళ్ళీ అయితే స్టార్ట్ చేసేసినాం ఖాళీ. ఇప్పుడైతే ఇప్పుడు చెప్పిన నంబర్కి వేసి. సో గైస్ ఇగో బాత్రూమ్ కరెక్ట్ గైస్, తెలుసు ఇవన్నీ తెలిసిపోయింది మనకి. సో లెట్స్ గో నెక్స్ట్. సిస్టా మా ఊరు రింగ్ టోన్ వేరే పెట్టుకున్నాడు గైస్. హలో, ఎవరు? ఏం పేరు బాబు నీ పేరు? ఎవరు బాబు మీది? మావరే అని చెప్పి ఎవరు? కామారెడ్డియా? మాది ఎవరైతే మీకు ఎందుకు ఓల్ కావాలి? మీది ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిందా బాబు? అవును.
అదే మేము కాలేజ్ నుంచి ఫోన్ చేస్తున్నాం, అయితే జాయిన్ అవుతారా అని. అర్థం కాలేదు. కాలేజ్ నుంచి ఫోన్ చేస్తున్నాం, జాయిన్ అవుతారా అని. చక్కని పేరు చెప్పు. మేము బీపేట్ కాలేజ్ అమ్మా. హలో హలో, నువ్వేంది బాబు మీ ఇంట్లో? నిత్తి ఖరాబ్ అయితే చెప్పు. Hey, I've seen this one. This is a classic. మీ ఇంట్లో తమ్ముడు కానీ ఎవరన్నా ఉన్నారా బాబు కాలేజీలో జాయిన్ అయ్యేటోళ్ళు? జాయిన్ చేయాలి కాలేజీలో. చేపిస్తారా బాబు? చేపిస్తా. మీ నంబర్ చెప్పండి. ఇప్పుడు ఫోన్ చేసావు కదా, ఆల్ టికెట్ నంబర్ 123 143. వాళ్ళకి చెప్తున్నావు బాబు 143? ఫోన్ చేసి వాళ్ళకి. అవునా, ఏంటి మొగోన్ని? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే మొగోళ్ళు అయితే ఆయన పేరు చెప్పు. రఘుదల్లం లింగపూరి దగ్గర. ఏ బాబు ఎవరు? చెప్పు రామి, పేరు చెప్పు. యుద్ధం అలుగుతుంది. పేరు చెప్పు అయ్యా. నీ పేరు చెప్పయ్యా సారు కేసీఆర్. నీ పేరు చెప్పు. ఇదైతే మా దోస్తు. కాకపోతే ఏంటంటే వాడు బీపేట్ నేను మాట్లాడతామని తెలిసిపోతుంది, అందుకే నేను మాట్లాడిపించిన. మళ్ళీ ఒకసారి అయితే వేద్దాం. ఒకసారి గట్టి జరంతా నువ్వు మాట్లాడు, గట్టిగా మాట్లాడు. మా చెల్లెని లవ్ చేస్తుంది అంటే అది అద్దురా, అది ఫెయిల్ అయిపోయింది వీడియో. మీరైతే అయితే బ్లాక్ లీసేసిండు. ఇప్పుడైతే చిట్టగా సో గాయస్ మొత్తం దూరం చేసి. హలో హలో బాబు, ఏం పేరు బాబు నీ పేరు? మీ పేరు ఏం పేరు? మా పేరే. ఏ బాబు మంచిగా మాట్లాడు. నీ పూరను ఆడ పిల్ల బచ్చా నో పెద్ద బచ్చా. పూరిరాను మీరెవరు? లౌడా పౌడా. హలో బ్రో, చెప్పరా. నీకు మోడల్ చాట్విక్ తెలుసా బ్రో? హలో బ్రో, ఏ మంచిగా మాట్లాడు. గాయస్ అయితే తెలిసేసిండు. సరే నా పేరు చెప్పినా కానీ వాడేమో అన్నాడు. గాయస్ ఇది గుర్తు పెట్టుకుంటా, మళ్ళీ ఒకసారి ఫోన్ చేసినాము నేను చూసుకుంటా. చెప్పేస్తాం. హలో బ్రో. బ్రో ప్రాంక్ చేసినాం బ్రో గట్లా. కాల్ ప్రాంక్. మీ పంచాలనా పెద్ద మల్లారెడ్డా? మాది నిజామాబాద్. నిజామాబాద్ చక్క అయిపోయింది. బ్రో నీకు మోడల్ సాత్విక్ తెలుసా? అంబర్పేట తెలుసా? అమర్పేట తెలుసు. అన్న మోడల్ సాత్విక్ ఉంటాడు తెలుసా? మాడల్ సాత్విక. ఐటీఐ మాడల్ సాత్విక్ కానీ సంపద తెలుసా? బ్రో ఏదో క్యాజువల్ గా ఇట్లా వీడియో చేసినాం బ్రో కాల్ ప్రాంక్ మీద, ఇంకంతే బ్రో, ఏమనుకోవద్దు. మాడల్ సాత్విక్ ఫోన్ ఇస్తావా? ఇక బ్రో చూసుకోండి. నన్నే ఏమో అంటున్నాడు కదా, జర చూసుకుందాం నెక్స్ట్. చలో నెక్స్ట్ గో 4P. అమ్మా హలో, మేము కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా, హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్. సిఆర్ఏ బట్ట. హలో మీరు ఎవరమ్మా? హలో హలో చిన్ను ఎవరమ్మా? చిన్ను
అమ్మా మేము హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తే చిన్ను అంటారు. ఎవరు మీరు? ఏం పేరమ్మా నీ పేరు? అంబర్పేట. అంబర్పేట ఎక్కడ ఉంది సార్? ఏమో సార్ మాకేం తెలుసు, వాళ్ళు అడ్మిషన్ కోసం. హలో అమ్మా, ఎవరమ్మా మీరు? గుర్తుపట్టేసావా అక్క? ఇక్కడ వీడియో చేస్తున్నాం. జరిగితే అంతే చెడగొట్టినావు షిట్టి. చెడగొట్టినావు అంతా. అందుకే వేసినావు నువ్వు, అంతే ఎడగొట్టేసినావు. సరే తీయ. సో గైస్ అదే ఇగో మేమైతే ఇప్పుడు లొకేషన్ అలా. ఎవరో? హలో 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 చెప్పండి. ఏం పేరు బాబు నీ పేరు? ఎందుకు? హలో 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 మేము బీపెట్ కాలేజ్కి చేస్తున్నాం బాబు. చెప్పండి సార్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అదే ఫస్ట్ ఇయరా లేకుంటే ఏ కాలేజ్? ఇప్పుడు 10th అయిపోయిందా బాబు నీది? ఆ నంబర్ ఓళ్ళది? మా దోసి అండి. అదే ఓళ్ళు ఏ ఊరు? మహేందర్. ఏ ఊరు? ఈ ఊరు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని అంటా అనుకున్నావా? చెప్పేసినావా మినీ బ్లాగ్? डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम. సో గైస్ ఇగో ఏం లేదు, మళ్ళా మా ఇంటి పక్క తాతకైతే ఫోన్ చేసి మాట్లాడతా. కానీ మీరు కూడా మేము ఫన్నీ చేసేస్తాం మొత్తం. కనిపిస్తుందా? సో గైస్ ఇగో మేమైతే స్టార్ట్ చేసేసి. నువ్వు కాదు బాబు, నేను మాట్లాడతాను. ఇక్కడ పెట్టు నువ్వు, నేను మాట్లాడతా. ఏను అంత డోలగా లేక మాట్లాడుతావు అంత. రాజా నీకు సురుకుతాయి. రాజా నీకు సురుకు పెడతా రాజా. సో గైస్ మొత్తం ఫన్నీ సో గైస్ ఇగో వాళ్ళు ఏమంటారు, మా తాతగానికి చెవులిన వాడే అంట. గాలి వాడెత్తున్నాను. స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ తీసినాం. మీ తాత ఇలా మా కాడు ఉన్నాడు. సో గైస్ ఇక మేము ఇప్పట్లో తీసిన వీడియోలు అయితే మీకు నచ్చినట్టు ఉండొచ్చు. సో గైస్ ఇంకా ఎట్లా వీడియోలు చేయాలో కామెంట్ చేయండి. ఇక సాలి వాడికి మళ్ళీ పార్ట్ 2లా ఇంకా జరంతా ఫన్నీ చేసేస్తాం. ఇప్పుడైతే నా వాయిస్ అందరు గుర్తుపట్టారు. నెక్స్ట్ వీడియోలా పార్ట్ 2. జస్ట్ వెయిట్.